పార్వతీపురం మన్యం జిల్లాలో గత 40 సంవత్సరాలుగా చెట్లు క్రిందనే విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామమైన చిలక మెండెంగిలో సుమారు 62 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి 1986లో పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో జీపీఎస్ స్కూల్ మంజూరీ చేసి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ణి ప్రభుత్వం నియమించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సుమారు 15 నుండి 20 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే నేటి వరకు కూడా అక్కడ స్కూల్ బిల్డింగ్ నియమించకపోవడంతో ఆ గిరిజన విద్యార్థులకు చెట్లు క్రిందనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఈ పదులో 20లో ఎన్ని పదులు ఉన్నాయి? ఒకటా రెండా? చెప్పండి, ఎన్ని పదులు ఉన్నాయి? 10. 100 ఎన్ని పదులు ఉన్నాయి? 10. ఎంత? 999. మా చిలకమెండంగి మక్కువ మండలం పంచభద్ర పంచాయతీ. నా పేరు కొండతామరుద్ర, మా నాన్న పేరు సన్నము. మాకు ఇంతకుముందు చాలా కాలం నుంచి అప్పుడు 2020లో రోడ్డు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. 25 లక్షల గ్రాంట్ వచ్చింది. రోడ్డు బాగు లేకపోవడం వల్ల ఇలాగ మాకు చెట్టు కింద టీచర్లు రావడం, బడి చెప్పడం, ఇలాగ నాన్న దాంట్లో పడి చెప్పి చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు రోడ్డు మంజూరు అవుతే అంగన్వాడీ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ మంజూరు అవుతాయని గ్రామస్తులు ఆశిస్తున్నాం. రోడ్డు మాకు త్వరలోనే అయిపోతే అన్ని పనులు కూడా చక్కగా జరుగుతాయి. సీసీ రోడ్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలు కూడా అన్నీ కల్పిస్తారు అధికారులు కూడా. కానీ ఈ రోడ్డు లేకపోవడం వల్ల మెయిన్ మాకు మంచినీరు వాటర్ కూడా చాలా ఘోరంగా ఉందండి. ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉంటే కుళాయి నీరు ఎండిపోతున్నాయి. మంచినీరు వాటర్ కూడా మాకు ఇబ్బందిగా ఉంది. తర్వాత డాక్టర్స్ కూడా రావడానికి వేసవిలో ఉన్న మంచి జ్వరాలు జబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ రోడ్డు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా రోడ్డు బాగా అవుతుంది కనుక మాకు కొంత హ్యాపీగా ఉంటుంది. ఆర్ఎంబీ కానీ టీచర్స్ ఎంప్లాయీస్లు కానీ ఏఎన్ఎంలు ఆశా వర్కర్ వీళ్ళందరూ మాకు హాజరయ్యి అన్నీ చేస్తారు, చక్కగా చూస్తారు అనుకుని ఆశిస్తున్నామండి. పంచభద్ర పంచాయతీ మక్కువ మండలం పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన ఈ యొక్క జీపీఎస్ చిలకమెండింగ్ స్కూల్ ఇది. ఈ యొక్క స్కూలు 1986లో శాంక్షన్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కనీస సదుపాయం లేని స్థితిలో ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే రోడ్డు సౌకర్యం లేకపోవడమే. గత ప్రభుత్వం అనేది నాడు నేడు కింద శాంక్షన్ చేస్తారు బిల్డింగ్ అయితే, కానీ రోడ్డు లేకపోవడం వల్ల, మెటీరియల్ రాకపోవడం వల్ల స్కూలు నిర్మించలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు శంకుస్థాపన కోసం బాగుజల విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క రోడ్డు పనులని నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క రోడ్డు పనులు పూర్తయిన వెంటనే మా యొక్క చిలకమెండ జీపీఎస్ స్కూల్కి మానవ దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క గిరిజన పిల్లలకు మంచి స్కూళ్ళు నిర్మించినట్లయితే ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు టీచర్ యొక్క బాధ్యత తీసుకుని పూర్తిగా విద్యను అందించగలుగుతాం. మరియు వర్షాకాలం వస్తే రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బాగుజల నుండి నడుచుకోవడం సుమారు 3 కిలోమీటర్లు నడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేసవికాలం వచ్చేటప్పటికి పిల్లలకి తాగడానికి కూడా నీరు సదుపాయం లేదు కనుక మానవ దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క గిరిజన ప్రజలకు మరియు చిలకమెండంగి గిరిజన పిల్లలకు మీరు ఒక చక్కనైన వాటర్ బోర్వెల్ వేసి వాటర్ ట్యాంక్ నిర్మించినట్లయితే వాళ్ళకి దాహాన్ని తీర్చే విధంగా ఉంటుందని నేను ఈ యొక్క జీపీఎస్ స్కూల్ చిలకమెండింగ్ టీచర్గా నేను వేడుకొనుచున్నాను.